హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజైతే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ గేమ్ అయితే ఆడబోతున్నాం. సరే లోపలికైతే వెళ్ళిపోదాం. ఓకే గైస్, నేను చేసిన చేంజెస్ అయితే చూపిస్తా. ఇక్కడైతే నేను ఇంకా ఇగోండి రూఫ్ అయితే నేను ఇలా డిజైన్ చేసేసిన. ఇక్కడ నేను ట్రాప్ డోర్ అయితే పెట్టుకుంటా. ట్రాప్ డోర్ చేయాలంటే మనకు ఫస్ట్ వుడ్ కావాలి. వుడ్ ఉంది. ఓకే, వుడ్ ఈరోజు వీడియో వచ్చేసి ఫార్మింగ్. నేనైతే ఈ వీడియోలో అయితే ఫార్మింగ్ అయితే చేయబోతున్నా, చూడండి. ఓకే, ట్రాప్ డోర్ అయితే వచ్చేసింది మనకి. ట్రాప్ డోర్ వచ్చేసింది, 2 వచ్చినాయి అవసరంగా. ఇప్పుడు ఇలా ఇంకా 3 ఉన్నాయి కదా, ఇవి ఇలా తీసుకొని అదే ఇవి ఒక్క నిమిషం ఇలా కాదు, మనం ల్యాడర్ని అయితే క్లియర్ చేసుకోవాలి. ఓకే, స్టిక్స్ అయితే వచ్చేసినాయి, అంటే చాలా స్టిక్స్ కావాలి ఇంకా. కేజ్ అయితే ఇక్కడ పెట్టేయాలి. కేజ్ అయితే పెట్టేసినాం. ఓకే, మొత్తం మనకైతే 8 వచ్చినాయి గైస్. ఇదైతే మనమైతే ఈడ పెట్టేసుకొని ఇప్పుడు ఇది మనం ఇట్లా మళ్ళా ఇట్లొకటి ఇట్లా ఈడ పెట్టేసుకోవాలి. వీడికేనే ఇలా తీసుకొని ఇలా పెట్టేయాలి ఇక్కడ. అప్పుడు మనకి ల్యాడర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ ల్యాడర్ని ఇలా ఇక్కడ పెట్టేసుకొని ఐస్టిక్ రా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ అరే ఇక్కడైతే ఇట్లా 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 ఇక్కడ పెట్టేసి మళ్ళీ రాత్రిపూట ఏమంటారు వచ్చేస్తే అవి వాటి పేరు నాకు తెలియదు, అవి స్పైడర్స్ వచ్చేసేవి. స్పైడర్స్ ఇల్లు పైనకి విచ్చేస్తావా అన్నట్టు ఇది ఇలా ఇక్కడ మూసేసుకోవాలి. ఇది గైస్ మన ఇల్లు. అది మనం కోళ్ళు కూడా చాలా కలెక్ట్ చేసినాం. మిగతా కోళ్ళంతా ఈడుంది. ఇదిగోండి, మిగతా కోళ్ళంతా ఈడుంది. మనమైతే ఇది ప్లేస్ చేస్తామని చెప్పినాం కదా. ఇదైతే మనం ఎలా ప్లేస్ చేద్దామంటే ఏమంటారు, ఓకే ఎలా ప్లేస్ చేద్దామంటే ఈడ ప్లేస్ చేద్దాం. అరే ఎలా, ఒక్క నిమిషం. సరే, ఈడ ప్లేస్ అయితే లేదు. అది మనమైతే డట్ తీసుకొచ్చి పైన పెట్టి అప్పుడైతే మనం పెడదాం. ఓకే, వీడికి డట్ మన దగ్గర డట్. అరే ల్యాడర్ మీదకి ఎక్కువ జల్దీ. వీడైతే ఇట్లొకటి 6 ఉన్నాయి కదా. మొత్తం ఎన్ని వచ్చినాయి ఇప్పటికి? 1 2 3 4 5, ఇంకొకటి. ఓకే, ఇలా కాదు, ఇలా కాదు. ఓకే, 1 2 3
4 5 6 ఇలా అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒకటిడా, ఇలా ఒకటిడా, ఇలా ఒకటిడా, మళ్ళీ ఇలా ఇలా ఒకటిడా, ఇప్పుడు ఇలా ఒకటిడా. అరే ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇలా ఒకటిడా. ఇదిగోండి ఎస్, ఫైనల్లీ ఇడైతే చెట్టులు అయితే పెరుగుతాయి తర్వాత. చూడండి, ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే మనకు ఫార్మింగ్కి మనకు కావాల్సింది వచ్చేసేద్దాం. అయిపోయింది. హో అయితే మనకు కావాలి. హో తయారు చేసుకోవడానికి మనకు ఫస్ట్ స్టిక్స్ అయితే కావాలి. హో తయారు చేసుకోవడానికి ప్లాంట్స్ ఇచ్చి తీసుకొని వస్తా. ఇలా హోన్ ఎలా తయారు చేయాలో మర్చిపోయినా గైస్. నాకు తెలిసి చూద్దాం పదండి. ఓకే, వచ్చేసినాము పైకి. ఇప్పుడు ఇది ఒక్కటి కలెక్ట్ చేస్తే అయిపోతుంది. ఇది ఒకటి కలెక్ట్ చేస్తే ఇక అయిపోతుంది. ఈ రాత్రి అయితే మనము స్పైడర్స్ని కిల్ చేయాలి. ఇగోండి, ఇట్లా లుక్ కూడా సూపర్ ఉంది కదా గైస్, అది అందుకు నేను చెప్పిన. ఈరోజు రాత్రి అయితే మనం ఒకటి చెప్తున్నాను కదా, ఈరోజు రాత్రి అయితే మనము స్పైడర్స్ని కిల్ చేయాలి. బెడ్ కోసం ఈ ఒక్క షీప్ కూడా కనబడతలేదు. దూరం మనము మిస్ అయిపోతాం. ఈరోజు రాత్రి అయితే మనము కిల్ చేయాలి వేటిని, స్పైడర్స్. ఓన్లీ అవర్ టార్గెట్ ఈజ్ ఆన్ స్పైడర్స్. స్పైడర్స్ మీద అయితే స్పైడర్స్ని అయితే కిల్ చేయాలి. ఇప్పుడు వీడికని ఇది ఇలా పెట్టేసి ఇది ఒక్క నిమిషం గైస్. ఓ ఇట్లా తయారు చేసుకోవాలి. నాకు తెలిసి ఇలా అనుకుంటా గైస్. ఒక్క నిమిషం. ఓ నాకు తెలిసి నేనైతే హో ఎట్లా తయారు చేస్తా తీసుకొని వచ్చాను. ఎయిటీనైట్ వచ్చినాయి మనకైతే 89 వచ్చినాయి. కొంతమంది ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసేయాలి, లేకపోతే అవి మళ్ళీ మారిపోతాయి. ఇప్పుడు ఇలా క్లోజ్ చేయాలి.
చూడండి ఇప్పుడైతే చెప్పేసి ఇలా వేసుకోవాలి. సరిపోతుంది నాకు కరెక్ట్ సరిపోయింది. ఇంకా మిగిలిన ఇదైతే మనం మధ్యలో అయితే తీసేసుకోవాలి. బట్టి ఇదంతా 2 ఐరన్స్ ఉన్నాయి నా దగ్గర. ఇలా నీళ్ళు మధ్యలో తీసుకురా బాగా పెడుతుంది వస్తుంది అని ఉడుకొని వస్తుంది కదా. ఇలా ఉంటే నా ప్లాన్తో మీరందరూ చూడండి. ఇదే కట్ చేసుకుంటే ఇప్పుడు కొన్ని ఇట్లండి వీడైతే మనకి వాటర్ అయితే ఉంటుంది. నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి కదా, వాటర్ని అయితే ఒక్కొక్క బ్లాక్ తీసుకుంటా. లైన్ ఇలా ఇలా అని లైన్ ఇలా ఇలా తీసుకుంటా లైన్ వీడికి ఇలా చెప్పేసి ఇలా అటాచ్ చేశాను. అదే నాకు నేను ఇప్పుడు కూడా అదే చేసేస్తాను. ఇందులో నేను 3 మంత్స్ అయితే చేస్తున్నాను. వాటర్కి పెట్టేసి ఇప్పుడైతే ఇలా అన్నమాట. ఇలా అయితే మనకైతే వచ్చేస్తాను. బకెట్ లేదు కాబట్టి మంచిగా వేస్తాను. ఎవరికైతే బకెట్ ఉంది అది మంచిగా బకెట్తోని తెచ్చుకోవచ్చు. దక్కింది కాబట్టి వస్తాను దక్కలేదు కాబట్టి. సో గాయస్ ఇది చూడండి, నాకు 5 ఐరన్లు దొరికినాయి. నేను ఇది 7 ఐరన్ లేదనుకొని ఇట్లా పోయినా గైస్. ఇవ్వండి ఇది 7 ఐరన్ లేదనుకొని ఇట్లా పోయినా. ఇట్లా పోయి ఇట్లా క్రౌచ్ అయ్యి ఇట్లా చూస్తే ఆడ ఆగండి ఆడ తవ్వినట్టుగా నడుతున్నా. ఆడ నాకు అడయంగా నడుతుంది ఆగండి ఆడ ఎస్ కరెక్ట్ ఆడ నేను ఇక్కడ ప్లస్ పాయింట్ పెట్టినా ఇప్పుడు కరెక్ట్ ఆడైతే నేను తవ్విన ఐరన్ 5 ఐరన్ దొరికింది. నేను తర్వాత ఇట్లా అని చెప్పేసి కానీ ఇట్లా వెళ్ళిపోతుంటే ఇగోండి ఈయన ఇంతగానం ఐరన్ నేను చూసుకోకుండా వెళ్ళినాడు. సరే మనమైతే ఈ ఐరన్ అయితే తీసుకుందాం. ఐరన్ సూపర్ దొరికింది. ఓకే మనం ఇక్కడ పెట్టిన టార్చర్స్ కూడా తీసేసుకుందాం. మళ్ళీ ఎందుకు వేస్ట్. ఇగో వీడికేని ఇలా తీసుకున్నా. ఎందుకు అటు వెళ్ళినా ఫస్ట్ నేను ఫస్ట్ టైం మస్తు కోల్డ్ ఉందని చెప్పినాను చూడు. అది నేను తీసుకున్నప్పుడు ఓకే అది గైస్ అయ్యింది. ఇప్పుడైతే అంత దొరికింది 9 దొరికింది మనకైతే. నేనైతే ఇప్పుడు ఈ ఐరన్ అంతా మెల్ట్ చేసుకొని కలుస్తా. బాయ్. ఓకే గైస్ ఫైనల్ అయితే నేను బకెట్ అయితే చేసేసుకున్నా. ఐరన్ కూడా మెల్ట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడైతే చలని నేను ఉండే కదా మన కేవ్ దగ్గర అయితే మన పెద్ద కేవ్ దగ్గర అయితే ఒకటి ఉండాలి. ఇదే మనం పోయిన కేవ్. దీని దగ్గరనే నేను ఇందాక ఒకటి చూసిన. ఇగోండి ఇంత పెద్ద లేకు నేను వచ్చినాం కదా. ఇట్లా అడిగి కొంచెం ఫ్యాన్ తీసుకున్నాం. గ్లాసెస్కి రావాలి అందుకే గ్లాసెస్ అయితే నేను తయారు చేసుకుంటా. ఓకే నేను 18 చాలు 18 గ్లాసెస్ వస్తాయి. ఓకే మనం ఇవి మళ్ళీ అందులో పోసి మళ్ళీ ఇంకోసారి తేవాలి.
మీరు అందరు చూసినట్టున్నారు. ఫార్మింగ్ ఫస్ట్ అయితే ఏం చేయాలి, మీరైతే హో ఉంటుంది, హోని ఎట్లా తయారు చేయాలో స్టార్టింగ్ చూపించిన కదా, సేమ్ అట్లనే తయారు చేసుకొని ఇలా వేసుకొని వాటి మీద వీటైతే ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ నేనైతే ఇప్పుడు ఇంకో బకెట్ తీయడానికి అయితే వెళ్తున్నా. ఇలా వెళ్తే వెళ్ళిపోవచ్చు, కానీ అలా వెళ్తాను. ఇవ్వండి ఈయనే ఉంది గైస్, అదంతా తిరిగే బదులు ఈడైతే తిరుగుతా అయిపోవు. ఇందాక ఈయనే గైస్ నేను ఏమంటారు చేస్తా అన్న, ఏమంటారు ఈయన నేను ఇందాక ఏమంటారు ఇట్లా తీసుకొని వస్తా అన్నాడు నాకు, కానీ ఇట్లా వేద్దాం అనుకున్నా కానీ కాదని అర్థమైపోయింది. అందుకే ఇక ఇలా ట్రై చేసి ఇలా అందులోకైతే వెళ్ళి తెచ్చేసిన. ఇప్పుడు ఇంకొక బకెట్ అయితే సరిపోద్ది. ఇంకొక బకెటే, ఈ ఒక్క బకెట్ అయితే మీకు ఇప్పుడే చెప్తున్నా, మీరు ఏ ఫార్మింగ్ ప్రాసెస్ చేసినా కానీ మీకు వాటర్ నార్మల్ ఇలాంటి దాంట్లోకైనా అస్సలు రాదు, అస్సలు ఎంత ట్రై చేసినా రాదు. మీరైతే మీకు కావాలంటే వాటర్ కావాలన్నా లావా కావాలన్నా స్టేబుల్ లావానే వస్తుంది. స్టేబుల్ లావా అంటే స్ట్రేట్గా ఉండే లావా, స్ట్రేట్గా ఉండాలి లావా. ఇవ్వండి ఇప్పుడైతే నేను ఇలా పెట్టినా కదా, అంతే గైస్. ఇదే మన ఏమంటారు అది ఫార్మింగ్ అయితే చేసినాం. ఈడైతే నేను మళ్ళీ ఇలా అని చెప్పేసి ఇలా కూడా ఇంకోటి ఇడ లైన్ వేసి ఇంకోటి ఇడ కొట్టేసి మళ్ళా ఇడ హో పెట్టి చేస్తా ఇప్పుడే కావాల్సి. అయితే ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది కాబట్టి ఇక్కడితోనైతే ఈ గేమ్ ప్లే వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ Zach Gameplay signing off. Bye bye.